హాయ్ ఎవ్రీవన్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఇప్పట్లాగే ఈ సంవత్సరం కూడా పొద్దున్న లేచి వినాయకుడిని పత్రికలు అన్నీ కూడా కొనుక్కురావడం జరిగింది. అలాగే త్వరగా ఈ పూజా ఏర్పాట్లన్నీ నేను చేశాను. అలాగే మరి ధనలక్ష్మి మాకు కావాల్సినటువంటి ప్రసాదాలన్నీ కూడా తయారు చేయడం జరిగింది. పూజలు, పులిహోర, భగవంతుడికి చాలా ఇష్టమైన ప్రత్యోజనం ఇవన్నీ కూడా తయారు చేసి పూజని అందరం కూడా కూర్చొని హాయిగా సంతోషంగా వ్రత కార్యక్రమాన్ని చేపట్టాము. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే హ్యాపీగా సంతోషంగా చేసుకుంటున్నాం. ఈ వ్రతాలు పూజలు చేయడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుంది, మనసుకి చాలా ఆనందంగా ఉంటుంది అందరికీ కూడా. సో ఈ సంవత్సరం కూడా హాయిగా అందరం కలిసి చేసుకున్నాం. ఈసారి మరి మా మేఘన కూడా మాతో పూజలో ఉంది. ఇంతకుముందు మరి లాస్ట్ ఇయర్ హాస్టల్లో ఉండడం, రాకపోవడం మిస్ అయిన ఫీలింగ్. ఈసారి మాత్రం నలుగురం కలిసే ఉన్నాం. ప్రణవ్, మేఘన, నేను, నల్లకి అందరం కూడా ప్రశాంతంగా పూజని కంప్లీట్ చేసాం. తర్వాత పూజ కార్యక్రమం అయిన తర్వాత చక్కగా చెప్పాను కదా, ఏదైనా పండుగ వస్తే ఈ వంటకాలు చాలా ఇదిగా అనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడు తినడం కాకుండా పులిహోర, దద్దోజనం ఇవి తినడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. పూరీలు చాలా బాగా వచ్చాయి. అలాగే పాయసం కూడా చేసుకున్నాం. ఇవన్నీ కూడా తిని హాయిగా ప్రశాంతంగా పూజని వ్రతాన్ని కంప్లీట్ చేసాం. ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడు విఘ్నేశ్వరుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని, అందరూ హ్యాపీగా ఉండాలని వన్స్ అగైన్ అందరికీ కూడా వినాయక చవితి శుభ.